ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఒక రకం పచ్చడి పెట్టాను. ఏం పచ్చడి అనుకుంటున్నారా? చిన్న ఉసిరికాయల పచ్చడి అండి. ఇంటి దగ్గర చెట్లుండి కాసేస్తూ ఉంటాయి, అలాగే పొలాల్లో కూడా ఉంటాయి. మరి మా చిన్నతనంలో అయితే కాయలు కోసుకుని తినేవాళ్ళం అండి. మరి నేను ఇప్పుడైతే ఎలా చేస్తానంటే, మా వారు తీసుకొస్తారు బజార్లోకి వస్తే. మా బాబు వచ్చాడండి, ఎక్కువ కాయలు తీసుకొచ్చాడు అనమాట. అందుకు ఆవకాయ కూడా పట్టేసాను. ఇంతకుముందు ఆవకాయ పెట్టానులేండి, అలానే పెట్టేసానండి. ఇప్పుడు ఈ చిన్న ఉసిరికాయలు మేము పూర్వం చక్కగా చెట్ల దగ్గరికి వెళ్ళి కొమ్మ పట్టుకు దులిపితే దుళ్ళిపోయండి. గౌన్లోకి ఎత్తుకుని తెచ్చుకుని కడిగేసి కొంచెం ఏ ఎండలో పెట్టేవాళ్ళం. అప్పుడు ఒడిలిపోయేదనమాట. ఒడిలు కొంచెం గవర్రంగా వస్తాయి, అవి స్వీట్నెస్ వస్తాయి, కొంచెం అంత పులపు ఉండవన్నమాట. అలా తినేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఈ సీజన్కి అప్పుడు సీజన్కి ఇప్పుడు కొంచెం ఐడియాస్ చేసుకుని మేము కొబ్బరి వేసి పచ్చడని, కొత్తిమీర వేసి పచ్చడని, ఇలా ఆవకాయని పెట్టడం జరుగుతుందన్నమాట. ఈ పచ్చళ్ళు చాలామందికి ఇష్టంలేండి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇష్టం. మా వారికి ఏదన్నా కొంచెం వేస్తే చాలు, వేయకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలందరికీ ఇష్టమే అనుకోండి. ఉన్న సరుకు ఇలా చేయడం ఇష్టం. ఎవరికన్నా కొంచెం పెడితే బాగుందంటే ఇంకా ఇష్టం. చూసారా, చక్కగా చిన్న ఉసిరికాయలు ఆవకాయ పెట్టేశాను. ఇప్పుడైతే నూనె తొక్కు వేసానండి. మనం మళ్ళీ రేపు కలుపుకుంటాం కదా, అప్పటికి ఏమవుతుందంటే ఉసిరికాయలో ఉండే పులుపు బయటకు వస్తుంది. మరి ఉప్పు అయ్యి ఉంది కదా ఇందులో. అప్పుడు మళ్ళీ నూనె వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం వాడేసుకుంటాము 15 రోజులు 20 రోజులు అంటే బయటే ఉంచేసుకోండి. అంతకన్నా ఎక్కువ కాలం ఉండాలి, పిల్లలు అయ్యి వస్తారు, రుచి చూపించాలి అంటే ఏదో పిజ్జా అనే సౌకర్యం ఉంది కాబట్టి అందులో పెట్టేసుకోండి, ఏం పర్వాలేదు. చాలా బాగుంటుందండి. ఇది పుల్లపుగా ఉంటుంది కదా. దీనికి గీతలు కానీ నాట్లు కానీ ఏమీ పెట్టలేదు ఉసిరికాయలకి. చాలా డిలిగేట్, ఉప్పు తగిలేటప్పటికి పులుపు అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అలాగా కాయలు పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట. చూసారా, నచ్చిందా? మరి ఇలా చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు వేసవికాలం కదా, ఇదివరకైతే పూర్వం చెట్లు ఉండేయండి, కోసుకునేవాళ్ళం అండి, తెచ్చుకునేవాళ్ళం అండి, తినేవాళ్ళం అండి అని చెబుతున్నాను కదా. ఇప్పుడు బజార్లో దొరికేస్తున్నాయి, అమ్మొస్తున్నాయి. చక్కగా తెచ్చేసుకోండి. తెచ్చుకుని ఇలా కొంచెం ఆవకాయ కలుపుకొని చూడండి. మీకు నచ్చిందనుకో మరోసారి పెట్టుకోవచ్చు. ఎక్కువ పెట్టేసుకోని అవసరం లేదండి. పచ్చళ్ళు ఇష్టం మీకు, కొంచెం కొంచెం ఇలాంటివి కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. కొత్త రుచి పరిచయం అవుతుంది మనకి. చూసారా, నచ్చిందా? మరి మా వారణాసి వంటలని చేస్తున్నారండి. ఆవిడ పేరు కనుక్కొని మాట్లాడతాను. ఆవిడ పేరు చాలా బాగా చేస్తారనమాట. మరి ఆవిడ వీడియోలు కూడా మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే పూర్వం వంటలు పరిచయం చేసేవారు తక్కువగా ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా మీకు రెడీమేడ్గా గబగబా అయిపోయి మీకు అంటే మీరు చేసుకోమన్నప్పటికీ కూడా చూస్తే నచ్చేటట్టు చేసేవారు ఎక్కువ ఉన్నారు. మాకులా పూర్వం వారు తక్కువ ఉన్నారు. కానీ మేము పూర్వం వంటలు పరిచయం చేయడానికి చాలా ఇష్టపడి చేస్తూ ఉంటామండి. మరి మాకు పెద్దవాళ్ళకి కూడా మీ అందరి సపోర్టు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.